శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 6వ నామమైన ఉద్యద్భాను సహస్రాభ అనే నామానికి అర్థం తెలుసుకుందాం. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న వేల కొలది సూర్యుల కాంతి కలిగిన తల్లి అనే అర్థం. మహాశంభువు దేవతల కోసం ఒక యాగం చేశాడు. ఆ విషయం మనకు తెలిసిందే. అందులో నుంచి అమ్మవారు చిదగ్నికుండ సంభూతగా ఆవిర్భవించిన సంగతి కూడా మనకు తెలిసింది. ఆ ఆవిర్భవించిన తల్లి రూపం ఎలా ఉందో ఇక నుంచి మనం తెలుసుకుందాం. ఆ జగన్మాత అగ్నిహోత్రంలో ముందుగా ఒక వెలుగు పుంజంగా కనపడిందట. భగవంతుడు సాక్షాత్కరించినప్పుడు ఎలా ఉంటుందో ఒక్క యోగులు మాత్రమే వర్ణించగలుగుతారు. ఎందుకంటే వారు నిరంతరం భగవంతుడి గురించిన ధ్యాన సాధనలో మునిగిపోయి ఉంటారు కనుక. పురాణాలన్నీ ఏమని వర్ణిస్తున్నాయి అంటే, ఏ రూపం లేని పరమాత్మ ముందుగా కాంతి పుంజంగా గోచరిస్తాడట. అది నిరాకార తత్వానికి సంకేతం. తర్వాత ఒక సాకార రూపం తీసుకుంటూ ఉంటుంది. అమ్మవారు ఉదయించినప్పుడు వచ్చిన ఎర్రదనం పోల్చి చూసి చెప్పాలంటే ఒక సూర్యుడు చాలడు, వేల కొలది సూర్యులు కావాలట. ఇక్కడ సహస్రం అంటే అనంతవాచి. లౌకికంగా చూస్తే సహస్రం అనే మాటకి 1000 అని మాత్రమే అర్థం ఉంటుంది. కానీ భగవంతుని గురించి వర్ణించేటప్పుడు సహస్రం అనే మాటకి అనంతం అంటే లెక్కలేనన్ని, లెక్క పెట్టలేనన్ని, లెక్కకు రానన్ని అని మాత్రమే మనం అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయిస్తున్న అనంత సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందట ఆ జగన్మాత. ఉదయిస్తున్న సూర్యుడు అని చెప్పటంలో ఎర్రగా ఉందని మాత్రమే అర్థం, అంతేకాని సూర్యుడంతటి వెచ్చదనాన్ని కలిగి ఉందని కాదు. ఆ జగన్మాత చలువల పందిరి. వేల కొలది సూర్యులు అని చెప్పటంలో అర్థం, విజ్ఞాన శాస్త్ర ప్రకారం చూస్తే లెక్కలేనని సూర్యులు ప్రపంచంలో ఉన్నారట. అందరి సూర్యులకి వెలుగుని శక్తిని ఇచ్చే అమ్మవారు మాత్రం ఒక్కతే. అంత కాంతితో వచ్చిందట ఆ జగన్మాత చిదగ్ని కుండం నుంచి. దీనిలో ఉద్దేశం, మన కంటికి ఒక సూర్యుడు కనపడుతూ ఉన్నాడు. వేల కొలది సూర్యుల కాంతి మన కంటితో మనం చూడలేము. అంతదాకా ఎందుకు, ఒక సూర్యుడి యొక్క కాంతినే మనం చూడలేము. అమ్మవారు మన కంటితో చూడలేని అలౌకిక తేజస్సు అని చెప్పటం కోసం ఇలాంటి వర్ణన చేశారు. అలౌకిక తేజస్ స్వరూపంగా ఎర్రగా వచ్చిందట ఆ జగన్మాత. ఎప్పుడైనా చీకటిలో ఉన్నప్పుడు ఒక్కసారి కాంతి రాగానే ఆ వెలుగుకి కళ్ళు చెదిరిపోతాయి. కొంత సమయం గడిచాక ఆ వెలుగుకి కళ్ళు అలవాటు పడి రూపం పరిణామం జరుగుతూ ఉంటుంది. అలా దేవతలకు కూడా అమ్మవారు రాగానే రూపం కనిపించలేదట. ఒక పెద్ద కాంతి పుంజం మాత్రమే వారి కంటికి కనపడింది. ఆ తర్వాత ఆ జగన్మాత సాక్షాత్కరించింది వారి కనులకి. అప్పుడు వారి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. మనం కూడా ఆ మహాశక్తిని ఒక జ్యోతి రూపంగా కనుక ధ్యానం చేసినట్లయితే నిర్జీవంగా చీకటిమయంగా ఉన్న మన జీవితాలు వెలిగిపోవటమే కాకుండా నిరాకారంగా ఉన్న ఆ శక్తి సాకార రూపంగా మన కంటికి గోచరమవుతుంది. మరో నామంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.